ఎన్టీఆర్ దేవర ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఏం కామెంట్ చేస్తున్నారంటే ఈ సినిమా ఆచార్య 2 లేదా ఆంధ్ర వాళ్ళ 2 అయిపోతుందని కామెంట్ చేస్తున్నాం. ఖచ్చితంగా అలా మాత్రం జరగదు భయ్య. ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ గారు సోలో సినిమా చేసి సుమారుగా 6 సంవత్సరాలు అవుతుంది. అరవింద సమేత తర్వాత ఆయన సోలో సినిమా ఇంతవరకు చేయలేదు. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన త్రిబురాల్ సినిమా ఒకటి చేశారు. అది ఎంత హిట్ అయిందో నేషనల్ వైజ్గా ఇంటర్నేషనల్ వైజ్గా వాళ్ళకు ఎంత గుర్తింపు వచ్చిందో మనం అందరు చూసినాం, మనకందరికి తెలిసిన విషయం. కాబట్టి ఎన్టీఆర్ గారు నెక్స్ట్ చేసే సినిమా ఎంత జాగ్రత్తగా చేస్తారో మనకు అర్థమైపోవచ్చు. ఎందుకంటే ఆయన నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత స్టోరీలు ఎంచుకునే విధానం మనం గమనించవచ్చు. రీసెంట్గా వచ్చిన సినిమాలు అన్ని సినిమాలు ఆయనవి చాలా హిట్ అయినాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఖచ్చితంగా హిట్ అవుతుంది. అలాగే కొరటాల శివ గారు ఒకే ఒక సినిమా ఆచార్య 2 ఫ్లాప్ అయిపోయి ఒక మూట కట్టుకున్నారు ఆయన. అంతకుముందు జనతా గ్యారేజ్ అలాగే భరత్ అనే సినిమాలు ఎంత హిట్ అయినా మన అందరికి తెలిసినాయి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఇమేజ్కి ఎన్టీఆర్ గారు గుర్తింపుకి ఒక మంచి స్టోరీ సెలెక్ట్ చేసి ఉంటారని నేనైతే అనుకుంటున్నా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ శివ, మీ వికారాబాద్ కుర్రాడు. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ గారి వాయిస్ తోటి మతం లేదు కులం లేదు భయం అసలు లేదు అని చెప్పేసి ఒక మంచి బేస్ ఉన్న డైలాగ్ తోటి ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ మాత్రం విలన్గా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ గారు 2 పాత్రలు చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది ఇందులో. ఒకటి దేవర అండ్ దేవర కొడుకుగా, దేవరగా మాత్రం మాస్ లుక్లో ఉన్నారు. ఎన్టీఆర్ గారి నుంచి ఎలాంటి క్యారెక్టర్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో, ఒక మాస్ క్యారెక్టర్ కోసం ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారో ఆ క్యారెక్టర్ ఈ సినిమాతో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారని అనిపిస్తుంది. అలాగే దేవర కొడుకు కూడా ఒక పాత్ర. దేవర కొడుకుగా కొద్దిగా సిగ్గు బిడియం ఈ లవ్ ట్రాక్ మొత్తం జాన్వీ కపూర్తో ఉన్న లవ్ ట్రాక్ మొత్తం దేవర కొడుకుగానే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ అండ్ ఎన్టీఆర్ గారు ఫ్రెండ్షిప్ చేసి సైఫ్ అలీ ఖానే దేవరని ఏదైనా చేసి ఉండొచ్చు అనే కాన్సెప్ట్లో మనకు ట్రైలర్ చూపించారు. ఇందులో మత్స్యకారుల జీవన విధానం పైన సినిమా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సముద్రంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే సొరచాప పైన ఎగిరడం, సొరచాప ఎగిరితే దానిపైన వెళ్ళిండు కానీ సొరచాపను పట్టుకొని ఎగరలేదు. అది అర్థం చేసుకోవాలి. ఫైట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమాలో మెయిన్ ఫైట్స్ అండ్ బీజిఎం చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నా. హీరోయిన్ గురించి అయితే మనం ఏం చెప్పక్కర్లేదు. ఆమె జాన్వీ కపూర్. ఆమె అందానికి ఆమె గ్లామర్కి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. చుట్టమల్లే పాట ఎంత హిట్ అయిందో, ఎంత హైప్ క్రియేట్ చేసిందో, సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది ఈ పాట కూడా. ఖచ్చితంగా ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఈ ట్రైలర్ ఎవరన్నా చూస్తే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై హింద్.